మనకి జనరల్గా డైనింగ్స్ అండ్ క్యాఫెటేరియా జాబ్స్ మనకి ఈ వర్క్ డే అండ్ హ్యాండ్ షేక్ వీటిలో దొరికిపోతుంది. సో దాంట్లో అప్లై చేసి చేసుకుంటే మన అప్లికేషన్ వాళ్ళు రివ్యూ చేస్తారు. మీకు మెయిల్స్ కూడా మీకు పంపిస్తారు. సో దే ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అండ్ దే వాంట్ ఇంటర్వ్యూ, వాళ్ళు మీకు మెయిల్స్ ఉంటారు. అండ్ ఈ పర్టికులర్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్కి మీరు అప్లికేషన్స్తో పాటు ప్రొఫెసర్కి ఇప్పుడు ఆ జాబ్ ఎవరైతే ఇస్తున్నారో ఆ పర్టికులర్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్కి కింద ఖచ్చితంగా అసోసియేట్ ప్రొఫెసర్ ఉంటారు. ఖచ్చితంగా ప్రొఫెసర్కి మెయిల్ చేస్తే మీ రిక్రూట్మెంట్ ఛాన్సెస్, అంటే మీరు హైయర్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి. సో మనం అప్లై చేయడంతో పాటు ప్రొఫెసర్కి మెయిల్ కూడా పెట్టాలి. అండ్ మీరు యూనివర్సిటీ వచ్చే ముందు మీరు ఒకవేళ మీ బ్రాంచ్ మీరు ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్స్కి ఉన్న ప్రొఫెసర్స్కి మీరు ఆల్రెడీ ఒకవేళ కాంటాక్ట్ అయ్యి మెయిల్ అయ్యి ఇట్లా మెయిల్స్ త్రూ కాంటాక్ట్ అయ్యి వస్తే అది ఇంకా మంచిది. యూ విల్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హైర్డ్. Now, third point, internships, which are really important. ఇప్పుడే కాదు, మనం ఆఫ్టర్ వి గ్రాడ్యుయేట్ ఆల్సో మనకి ఇంటర్న్షిప్ ఉంటే వీ విల్ హ్యావ్ వెరీ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అ పర్మనెంట్ జాబ్. సో ఈ ఇంటర్న్షిప్స్కి దీనికి మళ్ళీ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో పోతే ఈ అడిషనల్ మన వర్క్ డే అండ్ హ్యాండ్ షేక్స్తో పాటు లింక్డ్ఇన్లో కూడా మన ఇప్పుడు చేసేటివన్నీ అప్డేట్ చేసి లింక్డ్ఇన్ త్రూ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. దెన్ వీ విల్ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ ఇంటర్న్షిప్. సో ఈ ఇంటర్న్షిప్స్ గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను, దాని గురించి కూడా పెడతాను, అది కూడా చూడండి. అయితే ఈ 4 monthsలో నేనేం చేసిన అనే ఒక క్వశ్చన్ మీరు అడిగితే, సో ఐ హ్యావ్ ఆల్సో అప్లైడ్ మెనీ జాబ్స్ ఇన్ వర్క్ డే. సో మనకి డైనింగ్ జాబ్స్ ఏం రాలే అనమాట అదే. అండ్ ఫార్చునేట్లీ ఐ గాట్ అ రిసెర్చ్. అది ఈ వీడియోలో అని చెప్పాలనుకుంది, మై 4 months ఆఫ్ ఎక్స్పీరియన్స్. హోప్ఫుల్లీ I would get an internship also. Let's hope for the best. So next video, until then, stay tuned.